బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం తహసీల్దార్ కృష్ణవేణి ప్రభుత్వ సిబ్బందితో తన ఇంటి పనులు చేపించుకుంటుంది. తన కూతురు పెళ్లికి 20 రోజుల సిబ్బందికి తన సొంత పనుల నిమిత్తం వాడుకుంది. ఇక పలు సమస్యలపైన కార్యాలయం వస్తున్న రైతులపైన చిందులు వేస్తూ దురుసుగా ప్రవర్తిస్తుంది. మండలంలో ఆమె ఆడింది ఆట పాడింది పాట. ఇక తను చెప్పిన తన పని చేయని సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేస్తుందని సిబ్బంది వాపోతున్నారు. తన కారు కడగడం, తన ఇంట్లో వండడం, ఊడవడం ఇలాంటి అన్ని పనులను కార్యాలయ సిబ్బందితో చేపిస్తుంది. డోర్నకల్ మండలంలో అక్రమంగా ఇసుక, మట్టి రవాణా రాత్రి పగలు తేడా లేకుండా జరుగుతున్నా తహసీల్దార్ చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుంది. అందుకు భారీ మొత్తంలో వారి దగ్గర డబ్బులు తీసుకుని సహకరిస్తున్నట్లుగా వాళ్ళు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం తహసీల్దార్ కృష్ణవేణి ప్రభుత్వ సిబ్బందితో తన ఇంటి పనులను చేపించుకుంటుంది. తన కూతురు పెళ్లికి 20 రోజులు సిబ్బందిని తన సొంత పనుల నిమిత్తం వాడుకుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మనము మహబూబాబాద్ జిల్లాలో డోర్నకల్లో ప్రస్తుతం తహసీల్దార్ గా పనిచేస్తున్న కృష్ణవేణి పైన పలు అవినీతి ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇటు ఎవరైతే పలు సమస్యల మీద సామాన్య ప్రజలు తహసీల్దార్ ఆఫీస్కి వచ్చినట్లయితే వారిపైన చీదరించుకోవటాలు, వారిని అసహించుకోవటాలు, వారిపైన తిట్టడాలు ఇది దృష్టిగా ప్రవర్తిస్తుందని చెప్పేసి ప్రజలైతే వాపోతున్నారు. ఏదైతే అవినీతి అక్రమాలు ఎవరైతే డబ్బులు ఇస్తారో వారికి ఈ అక్రమ మట్టి దండ, అక్రమ ఇసుక దండాకు విచ్చలవిడిగా సహకరిస్తూ సామాన్య ప్రజల సమస్యల పట్ల తను అశ్రద్ధ వహించడమే కాదు, వారిని చిన్న చూపుగా తీసుకుంటూ అధికారి కార్యాలయంలోనే వారిపైన చిందులు వేయటం అయితే వాళ్ళు తీవ్ర ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఇదే విషయం పైన కొంతమంది బీజేపీ నాయకులు కూడా కలెక్టర్ కి వారు లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ యొక్క తహసీల్దార్ పైన చర్యలు విచారించి కఠినమైన చర్యలు తీసుకోవాలి, తనకి కొంచెం స్థానచలనం కూడా కలిగించాలని చెప్పేసి ఇచ్చారు. అంతేకాదు ఎవరైతే ఆ యొక్క తహసీల్దార్ ఆఫీస్ లో పనిచేస్తున్న సిబ్బందిని తన సొంత పనులకు వాడుకుంటున్నారు. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, 20 రోజుల క్రితం తన యొక్క కూతురు పెళ్లి జరిగింది. తన కూతురు పెళ్లికి 20 రోజులు ఈ యొక్క తహసీల్దార్ సిబ్బందినే తన పెళ్లి పనులు చేయడానికి వాడుకున్నారు. ముఖ్యంగా తన ఇంట్లో పనులకు కూడా ఇటు సిబ్బందిని వాడుకుంటున్నారు. సిబ్బంది అయితే చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు. తన కారు తిరగడం కానీ, తన ఇల్లు క్లీన్ చేయడం, తన ఇంట్లో వంట వండటం, అన్ని పనులకు కూడా ఎవరైతే ఈ యొక్క తహసీల్దార్ సిబ్బంది మనం చూసుకోవచ్చు. రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే నిత్యము చాలా బిజీగా ఉంటుంది. ఇటు సర్టిఫికెట్స్, ప్రజలకు కావాల్సిన ఆదాయం, కుల సర్టిఫికెట్లతో పాటు ఇటు కళ్యాణ లక్ష్మి పనులు కానీ, ఇటు ప్రభుత్వ పనులు, ఇటు రైతు వారి సమస్యలు, అనేక సమస్యలు ఉంటాయి. సిబ్బంది కొరత కూడా చాలా ఇబ్బందిగా ఉండటంతో పనులు ఒక పక్క నత్తనక్కడే సాగుతున్నాయనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. దానికి తోడు ఈ తహసీల్దార్ తన సిబ్బందిని, తన కింది స్థాయి సిబ్బంది తన సొంత అవసరాలకు వాడుకోవటం, ఆ సిబ్బంది కూడా ఏమనలేని పరిస్థితి. ఎవరైనా సిబ్బంది మేము చెయ్యము అని మాట్లాడితే వారిపైన కక్ష సాధింపు చర్యలు చేస్తూ వాళ్ళని భయోందనకు గురి చేస్తుంది. ఒక మంత్రి పేరు చెప్తూ మంత్రి మా బంధువు అని చెప్పేసి కృష్ణవేణి ఆగడాలైతే మితిమీరిపోతున్నాయని అయితే ఇటు సిబ్బంది, ఇటు సామాన్య ప్రజలు చాలా వాపోతున్నారు. రైతుల యొక్క భూములలో ఉన్న ఇసుకను తీసుకెళ్లడం కోసం ట్రాక్టర్లు భూములలో మొత్తం ఖరాబ్ చేస్తున్నాయని ఒక రైతు కంప్లైంట్ చేసినప్పటికీ చర్యలు లేవు. ఎవరైతే వారి అవసరాల కోసం ఇటు సర్టిఫికెట్స్ ఇచ్చే విషయంలో డబ్బులు ఇస్తేనే సర్టిఫికెట్స్ ఇస్తున్నారని వాళ్ళు ఆరోపణలు చేసినప్పటికీ జిల్లా కలెక్టర్ కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని తన పైన విచారించి ఆ కృష్ణవేణి తహసీల్దార్ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని అయితే ప్రజలు వాపోతున్నారు. వెన్నెల. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.